బోధులో మైనార్టీ నాయకులు మత సామరస్యాన్ని చాటారు. మండలంలోని సర్కార్ గణేష్ మండలి దగ్గర మైనార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోధ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గోర్లరాజు యాదవులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధ్లో ఎలాంటి పండుగ అయినా అందరం కలిసి జరుపుకుంటామని చెప్పారు. గణేశుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని ఆకాంక్షించారు. యువకులు వచ్చి గణేష్ ఉత్సవ సమితి తరఫు నుంచి మా ప్రతినిధిస్తే ప్రతి సంవత్సరము గణేష్ మండపంలో ముస్లింల తరఫు నుంచి ముస్లిం యువకులు కానీ మేము కానీ అందరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వచ్చేసిన అతిథులు మరియు అందరూ గణేష్ మండలి సభ్యులకు గణేష్ మండలి శుభాకాంక్షలు. ఏంటంటే ఇక్కడ బోత్ అనేది ఒక ప్రత్యేకత ఉంది. బోత్ అంటే అందరూ భాయ్ అందరూ ఏకతాటి మీద ఉండి అందరం కలిసిమెలిసి ఉండి ఈ పండుగలు కానీ మా పండుగ కానీ రంజాన్ కానీ గణేశుడు కానీ మొహరం కానీ దీపావళి కానీ దసరా కానీ ఏకతాటి మీద అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. మేము అందరం కలిసిమెలిసి బాగుంటాం. గణేష్ ఉత్సవాలను కానీ మొహరం కానీ రంజాన్ కానీ దసరా కానీ బక్రీద్ కానీ దీపావళి కానీ పండుగలను కులాలకు మతాలకు అతీతంగా బోత్ పట్టణంలో బోత్ మండలంలో అందరి సహాయ సహకారాలతోటి అన్ని పండుగలను ఘనంగా అందరి సహకారంతో అందరి కలిసిమెలిసి ఉండి మరి సోదర భావంతో ఈరోజు కూడా మా మిత్రుడు షేక్ ఆబూద్ గారు ఆత్మ డైరెక్టర్ మరి ఇక్కడ సర్కారు యూత్ గణేష్ మండలి వారి కోరిక మేరకు అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో శుభసూచకం. మరి ఇదే విధంగా ఆ గణేశుని కూడా ప్రార్థిస్తున్నాము. బోత్ నియోజకవర్గం బోత్ మండలంలో ప్రజలు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ పాడి పంటలతో కులతూతూ ఎల్లవేళలా వ్యాపారులు కానీ అందరూ మంచి సౌభాగ్యంతో ఉండి ప్రజలకు కూడా ఎటువంటి కష్టాలు నష్టాలు జరగకుండా ఆ విఘ్నేశ్వరుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని దానికి మా మిత్రుడు ఈరోజు ఈ కార్యక్రమం